సార్ తెలంగాణలోను పోలీస్ పాలిటిక్స్ రేవంత్ వర్సెస్ కిషన్. నిజమే. ఇప్పుడు పోలీస్ పాలిటిక్స్ చూసాము. పోలీసులు ఒక ఐపీఎస్ కుట్ర పన్నుతున్నారని, చంద్రబాబు మీద కేసులు తిరగదొడుతున్నారని హైదరాబాద్ నుంచి వెళ్ళి మాజీ రిటైర్డ్ అధికారులు తాడేపల్లిలో సెల్ ఏర్పాటు చేసి అక్కడ ఎప్పటికప్పుడు ఇవన్నీ మనం చర్చిస్తున్నారని ఈ కథనాలు చాలా వచ్చాయి. ఒక పత్రిక వరుసగా 2-3 రోజులు ఈ కథనాలు ఇచ్చింది. ఇది కాకుండా జత్వాని కేసు లాంటి వాటి మీద ఏబి వెంకటేశ్వరరావు లాంటి మాజీ డీజీపీ స్థాయి అధికారులు, ఇంటెలిజెన్స్ చీఫ్లుగా చేసిన వాళ్ళు చెప్పడం, వాళ్ళ భద్రత కుదించటం, అంటే పోలీస్ ఫ్రంట్లో చాలా పరిణామాలు జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో. అలాగే పివి సునీల్ కుమార్ను రిటైర్ అంటే సస్పెన్షన్లోనే ఆయన రిటైర్ అయ్యారు. అయిన తర్వాత ఆయన ఇప్పటికి కూడా లేఖలు రాస్తున్నారు. ఆ సంగతి తేలలేదు. ఇంకొంతమంది అధికారులు ఇప్పటికీ సస్పెన్షన్లోనే ఉన్నారు. ఒకరి మీద రకరకాల కథనాలు. ఇది ఆంధ్రప్రదేశ్ దృశ్యం. ఐఏఎస్ల మీద అంతకుముందే ఉన్నాయి. ఎందుకంటే అనేక నియామకాలు అక్కడ నాకు బాగా గుర్తుంది. కడపలో ఒక ఎస్ఐని సిఐని నియమిస్తే వద్దని కథనాలు రాయడం, ఇలా చిత్తూరు జిల్లాలో రాయడం, ఇట్లాంటివి. ఇప్పుడు తెలంగాణలో సేమ్ స్టోరీ రిపీట్స్. ఈరోజు మనం బీఆర్ఎస్ వాళ్ళ మీడియా కనుక చూస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వము, పోలీసులు దీని మీద ఒక స్టోరీ రాశారు వాళ్ళు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండగా పోలీస్ అధికారుల విషయంలో ఆయన తన చుట్టూ ఐఏఎస్ ఐపీఎస్లతో ఒక వలయము తన ఏర్పాటు చేసుకుంటున్నారు. ఎవరు రిటైర్ అయినా కానీ రిటైర్ అయిన వాళ్ళను వెనక్కు పంపించకుండా సలహాదారులుగా లేదా ప్రత్యేక హోదాలతో నియమించుకొని ఒక రింగ్ ఏర్పాటు చేసుకున్నారని రేవంత్ రెడ్డి అదే పనిగా తిట్టిపోసేవాళ్ళు ప్రతిపక్షంలో ఉండగా. ఇప్పుడు ఆయన వచ్చాక చేస్తుందండి. ఇప్పటి 14-15 మంది అధికారులు రిటైర్ అయ్యారు. ఎవరినన్నా మీరు ఇంటికి పంపించారా? అందరినీ అలాగే కంటిన్యూ చేస్తున్నారు. సో వీళ్ళతో మీకు అనేక బ్రహ్మముళ్ళు ఉన్నాయి కాబట్టి మీ పనులు చేయించుకోవటం కోసం ఈ అధికారులందరినీ ఇలాగే కొనసాగిస్తున్నారు అన్నది ఆ కథనం యొక్క ప్రధానమైన సారాంశం. ఉదాహరణలు అవి కూడా రాశారు. ఆఖరికి హైడ్రా కమిషనర్గా మీరు రంగనాథ్ను నియమించారు. రంగనాథ్ను మార్చమని హైకోర్టు నేరుగా ఆగ్రహం వెలిబుచ్చి అక్షంతలు వేసి ఆయన మార్చండి, ఆయన స్థానంలో మరొకరు నియమించానని చెప్పినా కానీ మీరు ఆయన కొనసాగిస్తూ ఉన్నారు. అంటే మీకు పోలీసులు మీకు సానుకూలత ఎంత ఉందని. ఇది కాకుండా నిన్న కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి మొన్న ఒక ప్రకటన చేశారు, ఒక విమర్శ చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పోలీస్ శాఖలు నియామకాలు పూర్తిగా తనకు అనుకూలంగానే చేసుకుంటున్నారు రేవంత్ రెడ్డి. ఒక పోలీస్ అధికారి ప్రధానమంత్రి మోదీ మీద అసభ్య పోస్ట్ పెట్టారు ఎవరో. ఆ పెట్టిన వాళ్ళ మీద ఈ పోలీస్ అధికారి కేసు పెట్టారు. మోదీకి అనుకూలంగా కేసు పెట్టాడు కాబట్టి ఆ అధికారిని బదిలీ చేశారు. ఇది కేంద్ర మంత్రి చేస్తున్న విమర్శ. ఇదివరకు మనం మాట్లాడినవన్నీ మీడియా విమర్శలు. సో మోదీకి సంబంధించి కేసు పెట్టారు, మోదీకి అనుకూలంగా వ్యవహరించారని కక్ష కట్టి రేవంత్ రెడ్డి ఇంకా ప్రభుత్వం ఎందుకు ముఖ్యమంత్రి బదిలీ చేస్తారా, కక్ష తీర్చుకుంటారా అని. కిషన్ రెడ్డి గారు మాట్లాడుతున్న సమయంలో ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో ఉన్నారు. వారు ఢిల్లీలో చిట్ చాట్, మామూలుగా చిట్ చాట్ చేస్తుంటారు కదా, చిట్ చాట్ చేశారు. సో అక్కడ ఆయన తన వైఖరి వివరిస్తూ ఒక మాట అన్నారు. ఏమంటే మోదీని అసభ్యంగా దూషిస్తే ఒక్క బీజేపీ రాష్ట్రంలో కూడా కేసు పెట్టలేదు, ఒక్క బీజేపీ ప్రభుత్వం కూడా దీన్ని సీరియస్గా తీసుకోలేదు. మరి మీరు మాట్లాడితే మోడీ కదా మీ అధినేత, కానీ మా ప్రభుత్వానికి పక్షపాతం లేదు కాబట్టి మా ప్రభుత్వంలో మేము మోదీ పట్ల అసభ్యంగా మాట్లాడినందుకు కేసు పెట్టాము. ఇది మా నిజాయితీని నిబద్ధతను సూచిస్తుంది, కానీ దీన్ని మీరు ఎలా తప్పుపడతారు? బదిలీలు అవి అంటే అధికారుల బదిలీలు నియామకాలు అవి జరుగుతుంటాయి కాబట్టి తప్పు మీ దగ్గర పెట్టుకొని. ఇక్కడ ఆసక్తికరమైంది అంటే పోలీస్ శాఖ అనే విషయం అలా ఉంచి మోదీ పట్ల ఎవరు ఎక్కువ గౌరవం చూపించారో విషయంలో రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డితో పోటీ పడడం అనేది తెలంగాణ రాజకీయాల్లో ఉన్న ఒక చాలా విచిత్రం. ఇది దేశంలో ఇంకెక్కడ ఇది ఉండదు. సో ఇక్కడ బీఆర్ఎస్ ఎంట్రీ వస్తుంది. బీఆర్ఎస్ వాళ్ళు ముందు నుంచి కూడా మోదీ పట్ల రేవంత్ రెడ్డి సాఫ్ట్గా ఉన్నారు. అనేక సందర్భాల్లో మోదీని బడే అబ్బాయిగా చూపిస్తూ ఉన్నారు. ఆయన ఎప్పుడైనా ఏ సమయంలో అయినా బీజేపీలోకి వెళ్ళొచ్చు అనే కథనాలు ఇవన్నీ సాగిస్తూ ఉన్నారు. ఇలాంటి సమయంలో రేవంత్ రెడ్డి స్వయంగా మేమే కేసు పెట్టాం, మీరు అసలు కేసు పెట్టలేదని రాస్తున్నారు. అంటే పోలీసు శాఖ వాళ్ళ విధి నిర్వహణ మామూలుగానే పోలీసులు అనేవాళ్ళు రాజకీయ యంత్రాంగం ఒత్తిళ్లకు గురవుతుంటారు పాలక వర్గాలు మారినప్పుడు అంతా మనకు తెలుసు.
కానీ ఇక్కడ నేరుగా ఒక కేంద్ర మంత్రి, ముఖ్యమంత్రి పోలీసుల పాత్ర గురించి ఇలాంటి చర్చలు చేస్తుంటే, ఇంకా మీడియాలో వచ్చే స్టోరీస్ అలా ఉంటే మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఐపీఎస్ల విషయంలో కూడా తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో కూడా పోలీసుల చుట్టూ, ఐఏఎస్లు ఐపీఎస్ల చుట్టూ ఎందుకు ఈ విధమైన రాజకీయ వివాదాలు? మరి ఇవి ఉన్న తర్వాత వాళ్ళు ఎలా చేస్తారు? ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ మీద ఎడతెగని కేసు ఒకటి నడుస్తుంది. ఎడతెగని కేసు, అందరు పోలీస్ అధికారులే కదా, అప్పుడున్నప్పుడు చేశారని వాళ్ళు వీళ్ళు, ఇది అంతులేని కథలాగా మారుతుంది. ఈ మధ్యలో ఇక పోలీస్ అధికారులు ఎలాంటి ప్రభావాలకు గురవుతారు, లేకపోతే ఎలాంటి ఒత్తిళ్లకు గురవుతారో ఎవరైనా ఊహించుకోవాల్సింది. ఇంకా ప్రజల మీద వాళ్ళు విరుచుకుపడే తీరు, అనవసరమైన అరెస్టులు, నిర్బంధాలు, వీటి గురించి అసలు చర్చించడానికి అవకాశం ఎక్కడ? ఒక అవాంఛనీయమైన పరిస్థితి. పోలీసులను పోలీసు అధికారులుగా పనిచేసుకొని ఇవ్వడం చాలా అవసరం. ప్రజల పట్ల అనుకూలత ఉండి ప్రజలకు భద్రత కల్పించడం తప్ప దీని చుట్టూ తిరుగుతుంటే ఇది ఎక్కడా ముగిసేది కాదు. భద్రత అంటే మళ్ళీ భద్రత కూడా ఒక సమస్యే. ఆఖరికి మాజీ పోలీస్ అధికారి భద్రత ఉపసంహరించడానికి కూడా ఒక సరైన లాజికల్ ఎక్స్ప్లెనేషన్స్ లేకుండా పోతున్నాయి. ఆ పరిస్థితి కూడా ఉంది ఇక్కడ. యా.